చలో మేడిగడ్డ అంటూ మేడిగడ్డకు బయలుదేరి వెళ్ళింది బీఆర్ఎస్ బృందం. బ్యారేజీల పరిశీలన తర్వాత ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. అసలు నిజాల్ని ప్రజల ముందు పెడతామంటున్నారు కేటీఆర్. అలాగే కాంగ్రెస్ పై ఆరోపణలు చేశారు. మేడిగడ్డని కూల్చాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటున్నారు కేటీఆర్. రిపేర్లు చేస్తే సరిపోయేదానికి ఇంత రాద్ధాంతం ఎందుకు అని అడుగుతున్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టు కొట్టుకుపోవాలని కాంగ్రెస్ అనుకుంటోందా? కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రిపేర్లు మొదలు పెట్టాలంటున్నారు కేటీఆర్. కాంగ్రెస్కి కౌంటర్గా చలో మేడిగడ్డ చేపట్టింది బీఆర్ఎస్. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయలుదేరి వెళ్ళింది బీఆర్ఎస్ బృందం. కేటీఆర్, హరీష్తో పాటు 200 మందికి పైగా ముఖ్య నేతలు, ఇరిగేషన్ నిపుణులు ఈ టీంలో ఉన్నారు. మేడిగడ్డ అన్నారం బ్యారేజీల్ని పరిశీలించనున్న బీఆర్ఎస్ బృందం అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. నిజాల్ని నిగ్గు తేల్చి కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే తమ లక్ష్యమంటున్నారు కేటీఆర్. రైట్, మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం బయలుదేరి వెళ్ళింది. బ్యారేజీలు పరిశీలించిన తర్వాత ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతోంది. అందులో అసలు నిజాల్ని ప్రజల ముందు పెడతామంటున్నారు కేటీఆర్. మేడిగడ్డను కూల్చాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది, కావాలనే రాద్ధాంతం చేస్తోంది. ఎందుకంటే రిపేర్లు చేస్తే సరిపోయేదానికి ఇంత రాద్ధాంతం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. వర్షాకాలంలో ప్రాజెక్టు కొట్టుకుపోవాలని కాంగ్రెస్ అనుకుంటోందా? అందుకే ఇలా చేస్తోందా అని అడుగుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి వింటే వెంటనే రిపేర్లు మొదలు పెట్టాలంటున్నారు కేటీఆర్. కాంగ్రెస్కి కౌంటర్గా చలో మేడిగడ్డ చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయలుదేరి వెళ్ళింది బీఆర్ఎస్ బృందం. కేటీఆర్, హరీష్తో పాటు 200 మందికి పైగా ముఖ్య నేతలు, ఇరిగేషన్ నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. మేడిగడ్డ అన్నారం బ్యారేజీల్ని పరిశీలించనుంది బీఆర్ఎస్ బృందం. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. నిజాల్ని నిగ్గు తేల్చి కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే మా లక్ష్యం అని అంటున్నారు కేటీఆర్. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే ఆ ప్రయత్నం. అడిగేది ఒకటే ఒకటి, మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి? బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి, కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి. ప్రజాధనంతో కొట్టిన ప్రాజెక్టును ఇవాళ పూర్తి స్థాయి దుష్ట ఆలోచనతో, ఒక కుట్రతో కూల్చే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో, వరద నీటిలో కొట్టుకపోవాలి, రిపేర్ చేయకపోతే వర్షాకాలంలో వరద వస్తే మొత్తం బరాజ్ కొట్టుకపోవాలన్న ఆలోచన ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజలకు చెబుతాము. కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇప్పటికైనా మీరు రైతు ప్రయోజనాలు కాపాడండి. కాళేశ్వరం ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకొని దీనికి రాజకీయం చేయకండి. మా దగ్గర ఇంజనీర్స్ ఉన్నారు, మాకు కూడా తెలుసు. నిర్మించింది మేము, పుట్టించింది మేము, కాపాడింది మేము. దాన్ని మీరు రెక్టిఫై చేసేటువంటి బాధ్యత మీది. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా దాని మీద మాట్లాడి సరైన సలహాలు ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నాం. దాని సలహాలు స్వీకరించండి, దాన్ని సరిదిద్దండి, కానీ రాజకీయం చేయవద్దని చెప్పేసి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. 85,000 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో 3,500 కోట్లది మేడిగడ్డ బ్యారేజ్. ఆ బ్యారేజ్లో 48 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లు కొద్దిగా దెబ్బతింటే మొత్తం ప్రాజెక్టే కొట్టుకపోతున్నది, ప్రాజెక్టే పోయింది అన్న ప్రచారం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. జరిగిన దాన్ని రిపేర్ చేసుకొని తొందరగా నీళ్ళు ఆపుకొని రైతులకు నీళ్ళు ఇవ్వాలి. అది చేయకుండా మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయే విధంగా వ్యవహారం చేసి మమ్మల్ని బదనాం చేసి ఏదో గట్టెక్కుదామని చూస్తున్నారు. అది జరగదు. ప్రతినిధి పెద్దీష్ ఉన్నారు మరింత సమాచారం లైవ్లో అందించడానికి మేడిగడ్డ దగ్గర నుంచి. పెద్దీష్, ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఎక్కడున్నారు, ఏమంటున్నారు? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నేతల బృందం జనగామకు ఎంటర్ అయ్యారు. జనగామలో వారికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి జనగామ నుంచి కొద్దిసేపటి క్రితమే లెఫ్ట్ అయ్యారు. మరి కొద్దిసేపట్లో వరంగల్ మీదుగా ఆ బృందం అంతా కూడా
వరంగల్ మీదుగా భూపాలపల్లికి చేరుకుంటారు. భూపాలపల్లిలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శిస్తారు. సో మేడిగడ్డ బ్యారేజ్కి వచ్చే మార్గం వెంట కూడా వాళ్ళంతా కూడా ప్రత్యేక భద్రత కావాలని చెప్పి వరంగల్ పోలీస్ కమిషనర్ను కోరిన నేపథ్యంలో ప్రత్యేక భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే కేటీఆర్తో సహా ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తున్నటువంటి బస్సు ఒకటి జనగామ సమీపంలో టైర్ మరమ్మతు నేపథ్యంలో ఒక బస్సు అక్కడ ఆగిపోయింది. సో మరో బస్సును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత వారంతా కూడా తిరిగి ఆ బస్సులో వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. సో కేటీఆర్తో సహా మిగతా వాళ్ళంతా బయలుదేరారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆ బస్సు మాత్రం ప్రస్తుతం జనగామలో చిన్న మరమ్మతు కారణంగా అక్కడ ఆగిపోయింది. సో అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ వారిని తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరికొంతసేపట్లోనే వారంతా కూడా వరంగల్కు చేరుకుంటారు. వరంగల్ నుంచి గుడెప్పాడు మీదుగా భూపాలపల్లి చేరుకున్న తర్వాత భూపాలపల్లిలో మధ్యాహ్న భోజనం ఉండేది. అయితే ప్రస్తుతం అయితే తెలంగాణ పాలిటిక్స్ అన్ని కూడా ప్రాజెక్టుల చుట్టే తిరుగుతున్నాయి. అటు పాలమూరు రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నేతల బృందం వెళ్తుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం అంతా కూడా మేడిగడ్డకు రాబోతున్నారు. సో మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిల్లి ఆ ప్రాజెక్టును నిరుపయోగంగా చేసే ఒక ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే అంటే గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. సో ఈ ప్రాజెక్టులో ఇక్కడైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్న విజువల్స్లో అక్కడ 4 పిల్లర్లు 18, 19, 20, 21 ఈ పిల్లర్ల విషయంలోనే ఇప్పుడు అక్కడ కుంగిపోయినటువంటి ప్రాంతం, ఆ కుంగిపోయిన ప్రాంతం విషయంలోనే ఇప్పుడు పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. సో గత ఫిబ్రవరి 13వ తేదీన ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేల బృందం అంతా కూడా ఇక్కడికి పరిశీలించిన నేపథ్యంలో వారు కూడా ఈ ప్రాజెక్టు అంటే అక్కడ నిపుణుల నివేదిక మేరకే తదుపరి నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఎందుకంటే అక్కడ పిల్లర్లు తొలగించడం సాధ్యం అవుతుందా, సాధ్యం కాదా అన్న దానిపైన కూడా ఇంకా ఇంజనీరింగ్ నిపుణులు, అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ నుంచి కూడా దాని వివరాలు సేకరిస్తున్నారు. సో ఇక్కడ కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి మళ్ళీ మరమ్మతులు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం అంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. మొదట ఇక్కడికి 2 గంటలకు చేరుకుంటారు. 2 గంటలకు చేరుకున్న అనంతరం ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శిస్తారు. మొదట మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించిన అనంతరం ఇక్కడ నుంచి అన్నారం బ్యారేజ్కి వెళ్తారు. అన్నారం బ్యారేజ్ కూడా సందర్శించిన అనంతరం అక్కడ రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారులతో పాటు హరీష్ రావు, అదేవిధంగా కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. అన్నారం బ్యారేజ్ వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. మరికొద్ది సేపట్లోనే ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల బృందం ఇక్కడికి చేరుకోబోతున్న నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రైట్ పెద్దేష్.